హలో పీపుల్, గ్యాప్ వచ్చేసింది. ఈ మాట చెప్పడానికి కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్య కాలంలో వీడియోస్ చేయకుండా స్క్రిప్ట్ వర్క్లో కొంచెం బిజీ ఉండే. ఏం కంటెంట్ రాద్దాము, ఏం చెప్దాము, ఎలాంటి వీడియోస్ చేస్తే జనాలు అంటారో అలాంటి కాంటెంట్ కోసం వెతికి రీసెర్చ్ చేసి నైస్గా ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రీగా. సో ఈరోజు మన టాపిక్ ఐమాక్స్కి స్టాండర్డ్ ఫార్మాట్కి డిఫరెన్స్ ఏంటి. Standard format in the sense 70mm and 35mm screens, whereas IMAX is bigger and louder compared to these standard formats. IMAX and standard formats are the environment of experiencing cinema by audience. అంటే ఒక సినిమాని ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఆడియన్స్ తీసుకునే డెసిషన్. ఒక సినిమాని బట్టి స్క్రీన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటా. ఎలా అంటే ఒక మాస్ కమర్షియల్ మూవీని ఎంజాయ్ చేయాలి అంటే స్టాండర్డ్ ఫార్మాట్ థియేటర్స్ లైక్ సంధ్య 35mm 70mm లేదా శ్రీరాములు బ్రహ్మరాంబ మల్లికార్జున ఇలాంటి మూవీస్ని ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే మంచి ఫీల్ వస్తుంది. ఐమాక్స్లో అంత మజా రాదు. ఓపెన్హైమర్, ఇంటర్స్టెల్లార్, ది డార్క్ నైట్, టెనెంట్, అవతార్ ఇంకా ఇలాంటి క్లాసీ అండ్ విజువల్ వండర్ మూవీస్ని చూడాలి అంటే ఐమాక్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు ఎందుకు ఐమాక్స్ అంత ఎక్స్పెన్సివ్, ఎందుకు ఎక్కువగా ఐమాక్స్ ప్రిఫర్ చేస్తారు, వాట్ ద రీజన్ బిహైండ్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. IMAX, why it's so expensive and how it's different from standard cameras. Whether you are curious about the technology behind IMAX screens on the cost breakdown of the incredible films, this video covers it all. ఒక మూవీని విజువల్గా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఐమాక్స్ ప్రిఫర్ చేస్తాం మ్యాక్సిమం. ఎందుకంటే క్వాలిటీ వైజ్ కావచ్చు, విజువల్ వైజ్గా కావచ్చు, సౌండ్ వైజ్గా ఇట్స్ బిగ్గర్ అండ్ బ్రైటర్. ఇప్పుడు ఈ వీడియోలో ఐమాక్స్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అండ్ ఐమాక్స్కి రెగ్యులర్ ఫార్మాట్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం. ఐమాక్స్ అనేది ఫస్ట్ ఒక థియేటర్ ఫార్మాట్. ఆ ఫార్మాట్ని నార్మల్ కెమెరాస్ జస్టిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఐమాక్స్ కెమెరాస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఐమాక్స్ కెమెరాకి నార్మల్ కెమెరాకి డిఫరెన్స్ ఏంటి, ఐమాక్స్ కెమెరాలో అవుట్పుట్ బాగా వస్తున్నప్పుడు ఎందుకు ఈ కెమెరాస్ని ఎక్కువగా యూజ్ చేయరు, నార్మల్ కెమెరాస్కి ఎందుకు ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఐమాక్స్ ఫార్మాట్ అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ నార్మల్ ఫార్మాట్ గురించి తెలుసుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం డిజిటల్ కెమెరాస్ రానప్పుడు అన్ని మూవీస్ని 35mm షూట్ చేసేవారు. కమింగ్ ఆన్లో అరే అనే కంపెనీ డిజిటల్ కెమెరాస్ని ఫిలిం కెమెరాస్తో రిప్లేస్ చేసింది. ఫిలిం షూట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎడిటింగ్ ఫిలింని ప్రొజెక్ట్ చేస్తారు. ఫిలిం యొక్క రీల్ సైజ్ అనేది 35mm. అందుకే థియేటర్స్ నేమ్స్ ఆర్ కాల్డ్ విత్ ప్రింట్ సైజెస్. ఒకవేళ 70mm అయితే ఇట్ ఈస్ కాల్డ్ 70mm. యాక్చువల్గా రీల్ సైజు 35mm, కానీ అందులో ఫోటేజ్ వచ్చేసి 24.90mm మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఐమాక్స్ విషయానికి వస్తే ఇట్ ఇస్ 70mm అండ్ వేరేస్ 35mmలో రీల్ అనేది వర్టికల్గా పాస్ అవుతుంది అండ్ ఐమాక్స్ విషయానికి వస్తే హారిజాంటల్గా పాస్ అవుతుంది. అండ్ ఇందులో కూడా రీల్ సైజ్ అనేది 70mm, కానీ యాక్చువల్గా అందులో ఫోటేజ్ వచ్చేసరికి 48mm మాత్రమే ఉంటుంది. వేర్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు 35mm, ఇట్స్ 8 times లార్జర్. అర్థం కాలేదు కదా, అడుగు. అలా క్యూట్గా చూడకు. సరే, హెడ్ ఫోన్స్ టైట్ చేసుకోండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టాండర్డ్ ఫార్మాట్లో రీల్ సైజ్ వచ్చేసి 35mm అండ్ అది వర్టికల్గా పాస్ అవుతుంది. అండ్ ప్రతి రీల్కి రీల్ గ్రిప్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఈ 35mm రీల్కి ఆ రీల్ గ్రిప్ సైడ్ బై సైడ్ ఉంటుంది. ఐమాక్స్ ఫార్మాట్లో రీల్ సైజు 70mm ఉంటుంది అండ్ హారిజాంటల్గా పాస్ అవుతుంది. అండ్ దీని రీల్ గ్రిప్ వచ్చేసి వర్టికల్గా అప్స్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఆ రీల్ గ్రిప్లో ఫోటేజ్ ఉండదు కాబట్టి అది మొత్తం బ్లాక్ ఉంటుంది. ఈ విషయం కొంతమందికి తెలియదు. అది తెలియక ఎడిట్ చేస్తున్నప్పుడే పైన కింద బ్లాక్ కలర్ బార్డర్స్ పెడతారు. లేబర్ గారు ముఖ్యం పోగాలంటారు. అసలు ఐమాక్స్ థియేటర్స్ అంటే ఏంటి? ఒక సినిమాని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయడానికి లార్జ్ స్క్రీన్స్, హై క్వాలిటీ సౌండ్స్, గ్రేటర్ విజువల్స్, ఆడియన్స్ని సినిమాలోకి ఇన్వాల్వ్ చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేసినవి ఐమాక్స్ థియేటర్స్. 1967లో కెనడాకి సంబంధించిన ఫిలిం మేకర్స్ ఈ ఫార్మాట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ 1970లో జపాన్లో ఒక ఎక్స్పోలో ఐమాక్స్ మూవీని ఫస్ట్ టైం షూట్ చేసి స్క్రీన్ చేశారు. అండ్ అక్కడ ఉన్న ఆడియన్స్ సినిమా ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత అందరికీ బాగా నచ్చింది, క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అండ్ దట్స్ హౌ ఐమాక్స్ బాగుంది. ఇప్పుడు ఐమాక్స్ కెమెరాస్ గురించి తెలుసుకుందాం. ఐమాక్స్ కెమెరా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాండర్డ్ ఫార్మాట్ కెమెరాస్ లైక్ ఆరీ, రెడ్, సోనీ. ముఖ్యంగా 3 డిఫరెన్సెస్ ఉంటాయి: ఫిలిం సైజు, రిజల్యూషను, సౌండ్. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు డిజిటల్ కెమెరాస్తో 35mm ఫార్మాట్లో షూట్ చేస్తారు. అండ్ ఐమాక్స్ కెమెరా క్యాప్చర్స్ ఇన్ 70mm స్టాక్ విచ్ గోస్ అప్ టు 18K రెజల్యూషన్. దీనివల్ల ఏంటంటే ఇమేజ్ షార్ప్గా వస్తాయి అండ్ డీటెయిల్స్ కూడా బాగా కనిపిస్తాయి.
నార్మల్ డిజిటల్ కెమెరాస్తో షూట్ చేసిన ఫుటేజ్తో కంపేర్ చేస్తే ఐమాక్స్ కెమెరాస్తో షూట్ చేసిన ఫుటేజ్ 10 times బిగ్గర్ ఉంటుంది. ఇంకో కీ డిఫరెన్స్ ఏంటంటే ఐమాక్స్ ఫిల్మ్ ప్రొజెక్షన్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 1.43:1 అండ్ స్టాండర్డ్ ఫార్మాట్ ఫిల్మ్ ప్రొజెక్షన్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 2.39:1. దీనివల్ల ఏంటంటే స్క్రీన్లో ఎక్కువగా డీటెయిల్స్ కనిపిస్తుంది అండ్ డీటెయిల్ ఆఫ్ వర్క్ బాగా క్యాప్చర్ చేయొచ్చు. వేరే స్టాండర్డ్ ఫార్మాట్స్లో డీటెయిల్స్ అనేవి క్రాప్ అయిపోతాయి. ఒకప్పుడు ఐమాక్స్ కెమెరాని డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీయడానికి మాత్రమే యూజ్ చేసేవారు. ఎప్పుడైతే 2008లో క్రిస్టోఫర్ నోలన్ ది డార్క్ నైట్ మూవీలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేయడానికి ఐమాక్స్ కెమెరాని యూజ్ చేశారు. తర్వాత జేమ్స్ కెమెరాను, జాక్ సినర్ ఐమాక్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే చాలా మూవీస్ పోస్టర్స్ పైన షూట్ ఇన్ ఐమాక్స్ అని వేస్తారు, కానీ అలా వేసిన ప్రతి సినిమా ఐమాక్స్లో షూట్ చేయలేదు. ఐమాక్స్ క్వాలిటీకి ఈక్వల్గా మేము కూడా మ్యాచ్ చేయగలము అని తీయగలము అని ఫ్యూ స్టాండర్డ్ కెమెరా కంపెనీస్ లైక్ హ్యారీ, రెడ్, సోనీ ప్రూవ్ చేశాయి. సో అప్పటి నుండి ఐమాక్స్ కొన్ని కెమెరాస్కి మాత్రమే ఐమాక్స్ కెమెరాగా వెరిఫై చేస్తుంది. సో వీటి ద్వారా తీసిన ఫిలిమ్స్కి మాత్రమే షూట్ ఇన్ ఐమాక్స్ అని సర్టిఫై చేస్తుంది. సో ఇక్కడ ఐమాక్స్లో షూట్ చేసినవి ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాలో షూట్ చేసిన ఫోటేజ్ రెండు సేమ్ ఉన్నాయి కదా అని అడిగితే బేసిక్గా ఐమాక్స్లో షూట్ చేసిన మూవీస్ టీవీ స్క్రీన్స్ పైన, మొబైల్స్లో పెద్దగా ఆను, ఎందుకంటే ఇట్ హ్యాస్ సమ్ యూనిక్ ఆస్పెక్ట్ రేషియో అండ్ మేకింగ్ స్క్రీన్స్ మోర్ వైడర్. ఇక్కడ స్టాండర్డ్ ఫార్మాట్లో షూట్ చేసిన మూవీస్ని ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కోసం డిజిటల్గా అప్స్కేల్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే దేవర, సలారు, బాహుబలి ఈ మూవీస్ని ఐమాక్స్లో షూట్ చేయలేదు, బట్ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కోసం అప్స్కేల్ చేశారు అంతే. ఓకే, ఐమాక్స్ క్వాలిటీ బాగుంటుందన్నప్పుడు, ఐమాక్స్ అంత గొప్పదన్నప్పుడు ఎందుకు అన్ని మూవీస్ ఐమాక్స్లో షూట్ చేయాలని అడిగితే ఫస్ట్ థింగ్ ఇట్స్ హైలీ ఎక్స్పెన్సివ్. అందుకే ఐమాక్స్ థియేటర్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. వరల్డ్లో 26 ఐమాక్స్ కెమెరాస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఒక కెమెరాని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అది చాలా ఎక్స్పెన్సెస్తో కూడుకున్న పని. అండ్ కెమెరాస్ రెంట్ అవైలబిలిటీ కూడా చూసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్స్ వెరీ హెవీ అండ్ లౌడ్. షూట్కి క్యారీ చేయడం చాలా కష్టం అండ్ రోలింగ్ సౌండ్స్ కూడా డిస్టర్బింగ్గా ఉంటాయి. పర్ఫామ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేరు. థర్డ్ ఏంటంటే ఫిలిం రోల్ స్టాక్. డైరెక్టర్స్కి ఫ్రీడమ్ ఉండదు. షూట్ టెస్ట్ చేసుకోవడానికి ఉండదు. ఏం చేయాలన్నా అని ఖచ్చితంగా రాసుకొని దిగాల్సింది. ఆన్ ది సెట్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం కుదరదు. ఏం చేయాలన్నా అని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దిగాల్సింది, ఎందుకంటే ఎవ్రీ రోల్ అండ్ ఎవ్రీ సెకండ్ కౌంట్స్. ఫోర్త్ వచ్చేసి మాసివ్ స్టోరేజ్. ఒక ఐమాక్స్ ఫిల్మ్ చాలా టెరాబైట్స్ ఆఫ్ స్టోరేజ్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో దీనివల్ల ఎడిటింగ్కి, ట్రాన్స్ఫరింగ్కి చాలా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఫిఫ్త్ వచ్చేసి రీచబిలిటీ. డిస్కస్ చేసినట్టు ఐనాక్స్ థియేటర్స్ చాలా రేర్. మన ఇండియాలో ఓన్లీ 28 థియేటర్స్ మాత్రమే ఉన్నాయి అండ్ వరల్డ్ మొత్తంలో 1772 థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు మన హైదరాబాద్లో ప్రసాద్ ఐమాక్స్ ఉండేది, బట్ ఇప్పుడు తీసేశారు. బట్ ప్రసాద్ P6 చూస్తే అర్థం అవుతుంది ఐమాక్స్ ఎలా ఉంటుందని. సో దట్స్ ద వీడియో గైస్. సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూసుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెళ్ళే ముందు మీరు ఐమాక్స్ పర్సన్ 70mm పర్సన్ కామెంట్ చేయండి. సో దట్ ఈస్ ద వీడియో. సీ యూ ఇన్ అనదర్ వీడియో. జబ్ తక్ స్టే ట్యూన్. See you. Tata. Bye.